ఎస్ అమర్ గారు, తెలంగాణ రాష్ట్ర గత 10 సంవత్సరాల అభివృద్ధిలో ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి అప్పులు, బ్యాంక్ లోన్లు. ఈవెన్ లాస్ట్కు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా లోన్లు ప్రొక్యూర్ చేసుకొని లక్షలాది కోట్ల రూపాయలు ప్రజలపైన బర్డన్ మోపినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. మరి వాళ్ళు ఇప్పుడు వ్యాఖ్యానించడం ఎలా భావించాలి ఈ అంశాన్ని? ఇప్పుడు తెలంగాణ అనేది ఒక రాజకీయ ప్రయోగశాలగా టీఆర్ఎస్ భావిస్తుంది. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజల్ని ప్రజలుగా భావించడం లేదు. కేవలం తెలంగాణ ప్రజల ఉన్న ఒక సెంటిమెంట్ను ఆధారంగా చేసుకొని, తెలంగాణ ప్రజల ఉన్న ఆలోచనను చేసుకొని పుట్టినటువంటి ఆ పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అంశాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ విషయమైనా కావచ్చు, ఈరోజు బీఆర్ఎస్ ఆ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైనా కానివ్వండి, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు అసలు ఏ రకంగా ఉందంటే చెప్పలేని పరిస్థితి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నువ్వు విజేసినావు, ఆ తర్వాత ప్రస్తుతం రాష్ట్రం ఏ విధంగా ఉందనే దాని మీద ఒక్కసారి ఇంకా కరెక్ట్ ఆలోచన చేసుకోగలిగితే, మీరు ఈ స్టేట్ను ఏ రకంగా మీరు ఇచ్చేశారు, ఏ రకంగా మీరు నాశనం చేశారనే దాని మీద ఒకసారి మనకు చాలా స్పష్టంగా మనకి ఈ విషయంలో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అసలు మొదటి నుంచి కూడా తెలంగాణ విషయంలో ఒక పార్టీ కంటే కూడా కేవలం ఒక సంస్థగానే తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేసింది. దీంట్లో ఎంత అన్యాయం చేసిందంటే మనం చెప్పలేం. మనం 10 ఏళ్ల పాటు వాళ్ళు సాగించినటువంటి పాలనలో దాదాపు మనం ఎంత మేరకు నష్టపోయినాము, నిరుద్యోగ విషయంలో ఉద్యోగ విషయాల్లో కావచ్చు, లేకపోతే అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇతరత్ర ఏ విషయంలో కూడా మనం ఎంత స్థాయిలో నష్టపోయినామంటే చాలా పెద్ద ఎత్తున మనం నష్టపోయినాం. మరి ఇవాళ ఉన్నట్టుండి ఆయన ఏదో ఒక పరిశుద్ధ ఆత్మ లెక్క ఒక పరిశుద్ధుల్లాగా మాట్లాడుతూ ఈరోజు ఈ పరిస్థితికి, తెలంగాణలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి కారణం ఎవరు, ఈ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కాదా అని అనడానికి ముందు 10 ఏళ్లలో తాము ఏ రూలింగ్ చేసిన దాని మీద వాళ్ళు ఒకసారి మాట్లాడుకోవటం చాలా మంచిది. ఎందుకంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు, ఈ రాష్ట్రంలో ఏ రంగానికి నువ్వు ప్రోత్సాహం ఇచ్చినావు అంటే, ఒక రైతు బంధు విషయంలో ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ అది ఎంతవరకు అంటే, నిజంగా ఒక రైతుకు వ్యవసాయం సాగు చేసిన వానికి 50 ఎకరాలు సాగు చేసే రైతుకి ఇచ్చిన నష్టం లేదు. కానీ సాగు చేయకుండా కేవలం ఒక దాన్ని ఏమంటారు రియల్ ఎస్టేట్కో లేకపోతే ఇతరత్ర సంస్థలకు ఇటువంటి వాటికో ఇచ్చి దాంట్లో రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్న కూడా ఒక 10 నుంచి 20 లక్షలు రైతు బంధు, ఒక్కొక్కరికి 300 ఎకరాలు 400 ఎకరాల వల్ల కూడా రైతు బంధు ఇవ్వటం అనేది జరిగింది. మరి ఇదంతా ఎవరిది సొమ్ము? ప్రజాసొమ్మే కదా, కేవలం వాళ్ళ ఒక్కరిది కాదు కదా. మరి ఇది ఏ రకంగా లూడి జరిగింది? మరి దేని మీద ఈ విషయాలు మీద చేస్తే రేవంత్ రెడ్డి చేసేది వాళ్ళ రాజకీయం అంట మాత్రం తప్పు. ఎందుకంటే నేను చాలా నాకున్నటువంటి ఒక దాంతో చెప్తున్నాను, నేను రేవంత్ రెడ్డి ఈ విషయంలో రాజకీయం చేయడం లేదు. ఉన్న విషయం ఇవాళ రాష్ట్రంలో ఈ రకంగా పరిస్థితి ఉంది, ఈ రకంగా ఆర్థిక పరిస్థితి అని దాని మీద మాట్లాడుతున్నాడు, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాడు. మనం ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ఆయన ఒక క్యాబినెట్ ఉపసంఘం కానీ, ఆయన రైతు రుణమాఫీ విషయంలో కానీ, లేకపోతే రైతు భరోసా విషయంలో కానీ చాలా పకడ్బందీగా ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే రైతులు చాలా చోట్ల పంటలు వేసుకుని అంటే ప్రతి సంవత్సరం రైతు బంధు ఈ జూన్ జూలైలో రావటం వల్ల దాన్ని బేస్ చేసుకొని చాలా మంది రైతులు వ్యవసాయ భూమిని సాగు చేస్తున్నారు. అయితే జూలై 15 వరకు రేపు క్యాబినెట్గా చేస్తాము, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ జరుపుతాము, అప్పుడు ఇస్తామనడం మాత్రం కరెక్ట్ కాదు. మినిమం అట్లీస్ట్ నాకు 100 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, 5 ఎకరాలు ఉండని, కనీసం ఒక 5 ఎకరాలకు 10 ఎకరాలకు రైతు భరోసా సాయం ఇచ్చినట్లయితే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించినట్లు ఉంటుంది. నిజంగా వ్యవసాయ రంగానికి ఎంత చేసినా కూడా తక్కువే. ఈరోజు మిగతా అన్ని రంగాలతో పోల్చి చూసుకుంటే వ్యవసాయానికి ఎన్ని రకాల సబ్సిడీలు ఇచ్చినా, ఎంత రకాల పెట్టుబడులు పెట్టినప్పటికీ, ఆధునిక పంటలు పండించేందుకు ఎన్ని రకాల ఆర్థిక సాయం అందజేసినప్పటికీ
వ్యవసాయ రంగాన్ని చాలా తక్కువనే చెప్పాలి. సో శ్రీశైలం గారు ఈ విషయంలో నేను ఉంటానంటే రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడిన మాటల్లో కానీ, అదేవిధంగా నిన్న మొన్న కేటీఆర్ మాట్లాడుతున్న విధానంలో రెండు బేరీజ్ చేసుకుంటే కేవలం ఒక పచ్చి అవకాశవాదం, అంటే తిరిగి పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలి, ఎదుటి వారిని ఎట్లా బ్లేమ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మీద గుడ్డగాలు చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేస్తున్నారు తప్ప నిజంగా ఈ సంక్షేమం గురించి కానీ, ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ, ఇవాళ కాలేజీ విషయంలో ఎంత జరిగింది, కరెంటు విషయంలో ఎంత జరిగింది, లేకపోతే ఇతర భూముల దందాల్లో ఎంత అవినీతి జరిగింది అనే విషయాన్ని ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. ఆ బయటికి రాకుండా ఆయన ఒక దాచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కేవలం ఆయన తన ఉనికిని కాపాడుకోవడానికి, కొంచెం క్యాడర్లో నేను ఉన్నానని చెప్పుకోవడానికి తప్ప ఆయన ఇచ్చినటువంటి వాదన ఇది కూడా కరెక్ట్ కాదు. నిజంగా వాళ్ళు కాకుండా ఎవరు మాట్లాడినా కూడా మనం హర్షించవచ్చు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి రైతుల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, లేకపోతే ఇతరత్ర వర్గాల గురించి కానీ మాట్లాడడానికి అవకాశమే లేదు. ఇక జర్నలిస్టుల గురించి అయితే అసలు మాట్లాడడానికి ఏ ఒక్క 1% కూడా స్కోప్ లేదు. శ్రీశైలం గారు, అందుకని నేను ఏమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది స్ట్రాటజిక్గా ఉన్నప్పటికీ కొంతమంది అంటే సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ ఉంటే రైతులతో సంబంధం లేకుండా ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఏదో చెప్పి లేదు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, 1 ఎకరం వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. దీని మీద బాగా ఒక ఆలోచన చేయాలి. నిజంగా వ్యవసాయ రంగాన్ని నువ్వు ఆదుకోవాలనుకున్నప్పుడు ఏ రకంగా చేయాలి వ్యవసాయ రంగాన్ని దాని మీద కరెక్ట్ ఒక ఆలోచన చేయాలి. ఇమ్మీడియట్లీ 5 ఎకరాలకా నువ్వు 10 ఎకరాలకా ఎంత ఉండేనండి, ఒక రైతుకు 100 ఎకరాలు ఉండొచ్చు, 50 ఎకరాలు ఉండొచ్చు, లేకపోతే 10 ఎకరాలు ఉండొచ్చు. దాని తర్వాత సంగతి. ఎందుకంటే మన దగ్గర రెవెన్యూ యంత్రాంగం లేదు. రెవెన్యూ యంత్రాంగం అనేది మన దగ్గర అట్టలీ ఫ్లాప్. ఎందుకంటే మన దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఎవరు ఏ భూమి వేస్తున్నారు, లేకపోతే ఎవరు కౌలుకు తీసుకుంటున్నారు, ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు దాని మీద ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి అంటే ఇవాళ రెవెన్యూకి సంబంధించినటువంటి వ్యవస్థ లేదు. అది మొత్తం విఆర్ఓ వ్యవస్థ లేదు. ఆ తర్వాత ఉన్నటువంటి తహసీల్ ఆఫీసులో అది ప్రోటోకాల్కు, ఆ తర్వాత సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్లకు వాటికి సరిపోతుంది తప్ప నిజంగా గ్రామాల్లో ఏ పంటలు వేస్తున్నారు, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు దాని మీద ఒక స్పష్టమైనటువంటి